మత్తయి శుభవార్త 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములలో ప్రకటించుచు ఉండెను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెన్నికిడిలో దీవించును గాక. పిల్లరా, చదవబడినటువంటి ఈ లేఖన భాగములో మత్తయి సువార్తలో రాయబడినటువంటి ఈయన పేరు బాప్తిస్మమిచ్చు యోహాను. యోహానులు చాలా మంది ఉన్నారు. ఈయన ప్రత్యేకంగా బాప్తిస్మం ఇచ్చుకుంటూ వచ్చాడు గనుక ఈయన పేరుకు ముందు ఏం పెట్టారంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను అని బాగా గుర్తుండడం కోసం. సరే, ఈయన యొక్క జననము గనక మనం పరిశీలన చేస్తే, జకరియా ఎలిజబెత్తులకు నిండు వృద్ధాప్యములో జన్మించినటువంటి వ్యక్తి. ఈయన యొక్క జననము గనక మనం ఆలోచన చేస్తే, ఈయన ప్రారంభములోనే ప్రతిష్ఠించబడినటువంటి వాడు, అనగా నాజీరు చేయబడినటువంటి వాడు. అంత మాత్రమే కాదు కానీ ఈయన పుట్టక ముందే ప్రవచనాల రూపముగా ఆయనను గురించి వ్రాయబడినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈయన యొక్క జననము ఒక ప్రత్యేకమైనది. ఆయన జననములో నుండి, లేక ఆయన యొక్క జీవితంలో నుండి, ఆయన యొక్క వ్యక్తిత్వంలో నుండి ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏదైనా ఉన్నదా, లేక ఆయన జీవితంలో నుంచి మన జీవితానికి అవసరమైనటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా అని ఈ రాత్రి కొన్ని విషయాలు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి, ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలను మనము జ్ఞాపకం చేసుకుంటూ, అది మన యొక్క జీవితానికి ఎంత ప్రయోజనకరమైనవో, లేక ఎలాంటి మాదిరికరమైనటువంటి పరిస్థితులు ఆయన జీవించాడో కొన్ని విషయాలు ఈ రోజున బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఈ యోహాను గారి గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, చూడండి, ఆయన ఏమని ప్రకటిస్తూ ఉండేవాడు అనంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి అని యోదయ అరణ్యములలో ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన చదువుతా అంటున్నాడు, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఎవరి ద్వారా చెప్పబడ్డాడంట? యెషయా ద్వారా. ఎక్కడ రాయబడింది అది? ఆ మాట చదువుతామా? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ రాయబడినటువంటి మాట, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళము చేయుడి అని అక్కడ కేకలు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు చెప్పారు ఇది? ఇప్పుడు ఈ ప్రవచనం పలకబడింది అంటే యేసు ప్రభు వారు పుట్టక మునుపే దాదాపుగా 750 సంవత్సరాల క్రితమే ఈ యొక్క యోహాను గారి గురించి ప్రకటించబడింది. ఇదిగో అరణ్యములో ఒక కేక వేస్తుంది, ప్రభు మార్గము సరళము చేయడని చెప్పేటువంటి ఒక వ్యక్తి అక్కడ కనబడతాడు. ఆయన మార్గాన్ని సరళము చేయండి అని చెప్పేసి చెప్పబడినటువంటి ప్రవచనము ఇప్పుడు మనం చదువుకున్నాం. అదే మాట ఇక్కడ అంటున్నటువంటి మాట మత్తయి సువార్త 3వ అధ్యాయము
3వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము అని ఆ ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలకబడిన వాడు, చెప్పబడిన వాడు ఇతడే. పిల్లల యోహాను యొక్క జీవితం మనం పరిశీలన చేస్తే, ఆయన జీవితము పుట్టక మునిపే ఆయన గురించి ప్రవచనము ఉన్నది. అంత మాత్రమే కాదు గాని ఆయన నాజీరు చేయబడినటువంటి వాడు, లేక ప్రతిష్ఠిత చేయబడినటువంటి వాడు. యోహాను యొక్క జీవితంలో పిల్లల ప్రభు మార్గాన్ని సరళము చేయడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. చూడండి, ఈయన యొక్క జీవితాన్ని మనం కొన్ని విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, పిల్లల ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క జీవితంలో కొన్ని విషయాలు. మొట్టమొదటిది, ఆయన ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అని అంటే 4వ వచనం చదవమ్మా. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనివాడు, మిడతలను అడవి తేనెయు ఇతని యొక్క ఆహారము అని ఉన్నాడు. చూడండి, యోహాను యొక్క ఆహారపు అలవాట్లు, లేక యోహాను యొక్క పిల్లల వారు చేస్తున్నటువంటి, లేక ఆయన వేసుకున్నటువంటి వస్త్రధారణ, ఆయన తీసుకునేటువంటి ఆహారం ఎలాంటివి అని అంటే, ఇక్కడ ఒక మాటలు మాట్లాడుతున్నాడు. ఎంత పిల్లల యోహాను యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ యోహాను ఎలాంటి రోమాలు ధరించుకున్నాడంట? ఒంటె రోమములు ధరించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. తర్వాత మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునేవాడు. ఆయన ఆహారం ఏంటంట? మిడతలు, అడవి తేనెయు అతనికి ఆహారము. ఎక్కడ ఉన్నాడు ఈయన? అడవిలో ఉన్నాడు. అడవిలో ఉన్నటువంటి ఈయన తేనెను ఆహారంగా తీసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ మిడతలు కూడా ఆ రోజుల్లో అవి ఆహారంగా తీసుకుంటూ ఉండేవాడు. పిల్లరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈయన ఎంత, ఆయన జీవితాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, ఒక ప్రవక్తగా, లేకపోతే నాజీరు చేయబడిన వాడిగా, లేకపోతే ఎన్నిక చేయబడిన వాడిగా, లేకపోతే ప్రవచనం ద్వారా జన్మించబడిన వాడిగా, ఈ భూమి మీద ప్రత్యేకంగా జన్మించినప్పటికీ కూడా ఆయన యొక్క జీవితము చాలా సాధారణమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి. దేవుడు అనేకమైనటువంటి వరాలు ఇచ్చి, ప్రవచనాలు ఇచ్చి, అద్భుతమైనటువంటి రీతిలో ప్రభువు కంటే ముందుగా ఒక 6 నెలలు పెద్దవాడిగా జన్మించి ప్రభువు మార్గాన్ని సరళము చేయడానికి వచ్చినటువంటి ఈ వ్యక్తి యొక్క జీవితము ఎలాంటిదయ్యా అనంటే, మొట్టమొదటిది యోహాను యొక్క జీవితంలో ఆయన యొక్క జీవితము లేక నిడారంబరముగా జీవిస్తూ ఉండేవాడు. హెచ్చుకుపోయేటువంటి స్వభావం ఆయన దగ్గర లేదు. నేను ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాను కాబట్టి నేను ఇక్కడ ఉండడం ఏంటి, ఇవి తినడం ఏంటి, ఇలా తాగడం ఏంటి అని ఎక్కడ కూడా హెచ్చించుకునేటువంటి స్వభావం ఆయన దగ్గర లేదు. ఆ రోజుల్లో కొన్ని వస్త్రాలు లేవంటారా? ఆ రోజుల్లో వస్త్రాలు లేవా? ఉన్నాయి. ఆ రోజుల్లో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, పిల్లలు, ఇంకా రోమా ప్రభుత్వం వారు రకరకాలైనటువంటి వస్త్రాలు వేసుకుని రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రోజులు అవి. కానీ అలాంటి అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఈయన మాత్రం ఎలాంటి జీవితాన్ని జీవించాడు అనంటే, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడుగా యోహాను యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆ కొంచెం ముందుకు వెళ్తే అక్కడ అంటున్నటువంటి మాట చూడండి. అక్కడ ఏమన్నాడు? 5, 6 వచనం కూడా చదవండి ఒకసారి. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారును యొర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచు ఉన్నారు. యోహాను యొక్క పిల్లరా, అతను ఆ యొర్దాను దగ్గర ఆయన ఉంటుంటే అనేక మంది వచ్చి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించాలి, నాకు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం ఇవ్వండి అని అనేక మంది వచ్చి ఆయన దగ్గర బాప్తిసం పొందుతూ ఉండేవారట. సరే, అక్కడ దాకా బాగానే ఉంది. అయితే జరిగినటువంటి సంఘటన 7వ వచనం చదువుకున్నారు. అతడు పరిసయ్యుల
లోను పరిసయ్యులలోను సద్దూకైలలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి అని ఆయన మాట్లాడతారు. చూడండి, అక్కడ కొంతమంది సాదాసీదా కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు వారికి ఏం చేశారయ్యా అంటే బాప్తిసం ఇచ్చాడు, పంపించాడు. చాలా మందిని ప్రతిరోజు అనేక మంది ప్రజలు ఇదిగో యోదయ అరణ్యములో యొర్దాను నది దగ్గర బాప్తిసం ఇచ్చి యోహాను అనబడినటువంటి ఒక ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే బాప్తిసాలు ఇస్తాడని చెప్పి అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళి బాప్తిసాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ విషయము ఆ నోట ఈ నోట ఎవరి దాకా వచ్చిందంటే ఇక్కడ ఉన్నది పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఇలా కొంతమందికి వెలిసిన విషయం. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, సరే మనం కూడా వెళ్దాం అని అనుకుని వాళ్ళు కూడా టిప్ టాప్ గా తయారై బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చారు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క పరిస్థితి ఏంటయ్యా అంటే, ఒక వ్యక్తిని తాకుతున్నప్పుడు లేక ఒక వ్యక్తిని ముట్టుకుంటున్నప్పుడు అతని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన సహితము గ్రహించగలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడిగా ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు అనేక మందికి బాప్తిసం ఇచ్చిన ఆయన వీళ్ళకు కూడా బాప్తిసం ఇవ్వచ్చు కదా. కానీ ఏం చేశాడు తెలుసా? వాళ్ళు వచ్చి బాప్తిసం పొందాలని అనుకుంటున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఏమన్నాడు చూడండి, అతడు పరిసయ్యులలోను సద్దూకైలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి అక్కడ అంటున్నాడు, ఓ సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? బుద్ధి చెప్పిన వాడు ఎవడు? రాబోయేటువంటి ఉగ్రత నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నటువంటి మీ జీవితాల్లో అసలు మీకు ఈ విషయం జరుగుతుందని ఎవరు చెప్పారు మీకు అని చెప్పి మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించాలి అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ అక్కడ ఒక మాట చెప్పాడు. కొన్ని వచనాలు చదువుకుందాం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఏంటంట వీళ్ళు ఏమనుకున్నారంటే, మా పితరుడైనటువంటి అబ్రహాము ఆయన మాకు శరీర రీత్యా మా తండ్రి అంటే ఎలాగా? అబ్రహాము కాడి నుండి వాళ్ళు వంశాన్ని కనుక లెక్కేసుకుంటూ వెళ్తే ఆ వంశములో వచ్చినటువంటి ప్రజలలో ఇక్కడ అనుకుంటున్నారు, ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి కొంతమంది సద్దూకయ్యులు, పరిసయ్యులు వారిని చూసి వాళ్ళు అనుకుంటున్నారు, మా తండ్రి అబ్రహాం కాబట్టి మేము దానికి వారసులం అనేటువంటి తత్వం కలిగిన వారుగా వాళ్ళు కనబడుతూ ఉన్నారు. అయితే వాళ్ళ గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో మా తండ్రి అబ్రహాము అని మీరు అనుకుంటున్నారు కదా. అక్కడ ఏమన్నాడు చూడండి, అక్కడ అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. ఇదిగో దేవుడు తలుచుకుంటే ఇదిగో ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అనే మాట. బాప్తిసం తీసుకున్న తర్వాతే కాదు, బాప్తిసం తీసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వం జీవితంలో పిల్లరా ఎలాంటి ఆ మనస్సు కలిగి ఉండాలి అని అంటున్నాడంటే, అక్కడ అన్నాడు మారు మనస్సుకు తగిన ఫలము. ఇప్పుడు మేమేదో అందరూ తీసుకుంటున్నారు కదా అని మేమో తీసుకుని అందరిలాగే నేను ఉండి మా తండ్రి అబ్రహాం అని ఒకవేళ మీరు తలంచుకుంటే, ఒకవేళ అబ్రహాం విషయంలో దేవుడు తలుచుకుంటే రాళ్ల వలన కూడా పిల్లలను. కాబట్టి ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము మాకు తండ్రి లేక వారసత్వంతో మేము వారసులము అని మీరు అనుకుంటున్నారేమో, కానీ మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు మనము ఫలించాలి. అందుకని అన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలాలు కనుక ప్రతి చెట్టు కూడా ఏం చేస్తాడంట? నరకబడి అగ్నిలో వేయబడుతుంది అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. అంటే మంచి ఫలాలు గనక ఫలించకపోతే, మంచి ఫలము అనేది మన దగ్గర లేకపోతే, ఇప్పుడు చూడండి, ఒకవేళ మనం ఏదైనా ఒక మొక్కను నాటుకున్నాం,
అది పెరిగి పెద్దదై చెట్టు అయింది. లేక చిన్న చిన్న మొక్కల కాడి నుంచి లెక్కేసుకుంటే ఇప్పుడు మనకి ఒక గోంగూర లేక తోటకూర మొక్కలు వేసుకున్నాం మన దొడ్లో. అది వేసుకున్న తర్వాత దాన్ని చక్కగా మనం చూసుకున్నాం, అది పంట చేతికి వచ్చింది, కొంచెం 4 ఆకులు కోసుకుని ఆ కూరలో వేసుకుందామని ప్రయత్నం చేసాం అనుకుంటాం. ఇప్పుడు గోంగూర ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? మనం వేసుకుంటే పప్పులు వేసుకున్నా, మాంసంలో వేసుకున్నా, ఎద్దులు వేసుకున్నా ఏముండాలి? టేస్ట్గా ఉండాలి. ఇప్పుడు అది కాస్త పుల్లగా కాకుండా చేదుగా ఉండాలి అనుకోండి, వేసుకున్న తర్వాత ఎలా ఉండదు చెప్పండి? ఒకసారి చూశారు, మరలా రెండోసారి వేసుకుంటారా దాన్ని? మరలా అది ఇది పలానా చేదుగా ఉందని తెలిసి మరలా రెండోసారి కావాలని వేసుకుంటామా? అప్పుడు ఏం చేస్తాం దాన్ని? ఎందుకు ఇది ఉన్న అనవసరం అబ్బాయి అని చెప్పి దాన్ని పీకి పక్కన పడేస్తాం. అట్లాగే బాప్తీసం తీసుకున్నటువంటి వారి జీవితంలో ఇక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను వారితో మాట్లాడుతూ వారి గురించి వర్తమానం తెలియజేస్తున్నటువంటి ఇక్కడ సద్దూకయ్యులు పరిసయ్యులతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా రాబో ఉగ్రతను గురించి మీకు తెలియజెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలాలు మీరు ఫలించాలి. ఫలించుకోకుండా మా తండ్రి అబ్రహాం అండి, మేము వారసులమండి అని ఒకవేళ మీరు అనుకుంటే ఏముందంట? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించాలి. ఒకవేళ మంచి ఫలాలు మనం ఫలించకుండా ఉంటే, మనం ఏదో పూతంతా ఒక పూట కూరలో వేసుకుని ఆ ఆకు కూరే సరిగా లేకపోతే మనం ఎలాగో తీసి పక్కన పడేస్తామో, దేవుడు కూడా మన దగ్గర మంచి ఫలాలు లేకపోతే, మంచి ఫలము అనేటువంటి ఆ ప్రేమ, సంతోషము, దయాళుత్వము, గలతీ పత్రికలో రాయబడినటువంటి విషయాలు ఒకవేళ అలాంటి ఫలభరితమైనటువంటి విశ్వాస జీవితం మనలో లేకపోతే, దేవుడు చూసి 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 ఈ చెట్టు అనగా ఈ వ్యక్తి అనగా ఈ స్త్రీ లేక ఈ పురుషుడు నాకు ప్రయోజనకరమైన వ్యక్తి కాదు. దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? పలానా పల్లెవాడులో ఉన్నటువంటి ఈ వ్యక్తి లేక ఈ స్త్రీ లేక ఈ పురుషుడు నాకు ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు అనంటే, ఈ చెట్ల వేరన ఉన్నది కాబట్టి ఏ క్షణంలోనైనా ఆయన తుంచాలి అని అనుకుంటే ఒక్క రెప్పపాట్లు అది తుంచి అవతల. అప్పుడు పరిస్థితి అందుకనే మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే, మంచి ఫలాలు ఫలించే చెట్లు వలె. ఇప్పుడు నేనున్నాను, నా వలన దేవునికి ఏంటి ఉపయోగం అని ఎవరికి వారు మనందరము కూడా ఆలోచన చేసి, ఈ రోజు నేను చేసిన పని వల్ల దేవుని నామమునకు ఏమైనా ఉపయోగకరమైన పని ఉందా అనేటువంటి మనస్సు అనే ఆలోచన ప్రతి వ్యక్తికి కావాలి. ప్రతి వ్యక్తికి కూడా అలా స్వపరీక్ష చేసుకోకోకుండా, అలాగ మనల్ని మనం సరి చేసుకోకోకుండా, ఒకవేళ మనం ఏదో వాళ్ళు వచ్చారు చూసారా, సద్దుకాయలు వచ్చారు, పరిసయ్యులు వచ్చారు, వాళ్ళ వలే వస్తే అది మన జీవితానికి ఏమాత్రము ప్రయోజనకరమైనది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటయ్యా అనంటే, ఆయన అన్నాడు 3వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి మాట. ఆయన ఏమన్నాడు చూడండి, అతడు పరిసయ్యులతోనూ సద్దూకయ్యులతోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, ఓ సర్ప సంతానమా. ఏం చెప్పాడు ఈయన? యోహాను ఆయన ప్రసంగం చేసిన శక్తివంతమైనటువంటి వాక్యాన్ని బోధించాడు. ఆయన బోధించినటువంటి విధానం, ఖచ్చితమైనటువంటి బోధను ఆయన ప్రకటించాడు ఆ రోజున. ఇప్పుడు సద్దుకాయలు, పరిసయ్యులు లేకపోతే శాస్త్రులు ఎవరు అనంటే, ఆ ప్రాంతంలో ఒక ఉన్నతమైనటువంటి అధికారులు కలిగిన వారు. ఒకవేళ వాళ్ళు తలుచుకుంటే జనాన్ని పోగేసుకుని రావచ్చు కదా, కానీ వాళ్ళు ఏదో చేస్తారని ఏమాత్రమైనా భయపడలా. వాళ్ళు ఏదో నన్ను అంటారని ఏమాత్రమైనా భయపడలా. ఈయన జీవితాన్ని కనుక మనం పరిశీలన చేస్తే పిల్లరా, యోహానులో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి 2వ మాట ఏంటయ్యా అంటే, యోహాను శక్తివంతమైనటువంటి బోధకుడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన చేసినటువంటి బోధలో ఖచ్చితంగా ఆయన బోధించి చూపించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము, ఇది ఇలాగే ఉంచి ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం దగ్గర కూడా మనం వెళ్దాం. 1వ అధ్యాయము 4-5 వచనాలు కూడా మనం చదువుకుందాం. చూడండి అక్కడ ఏముందో.
బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యోదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచు ఉండిరి అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఈయన ఏం చేస్తున్నాడయ్యా అంటే బాప్తిస్మం ఇచ్చి అరణ్యములో ఉంటూ ఆయన అంటున్నటువంటి మాట, పిల్లరా మారు మనస్సు విషయమై బాప్తిస్మమునకు వచ్చి ప్రకటన చేస్తూ వస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలో చూడండి, ఆయన చేసినటువంటి బోధన విధానంలో ఆ సద్దుకైలు పరిసయ్యులు వచ్చినప్పుడు వారి దగ్గర ఏమాత్రము జరగకుండా ఎంత శక్తివంతమైన లేక ఎంత ఖచ్చితమైనటువంటి బోధను వారి విషయంలో ఆయన బోధించాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని బోధించాడు ఆయన? అయ్యా పరిసయ్యులరా, అయ్యా సద్దుకైలరా, సర్ప సంతానమా అంటే మీ తండ్రి ఎవరు? అపవాదియగు అబద్ధికుడు, సర్ప సంతానము. ఇలాగా దేవుని వాక్యంలో చాలా విషయాలు పిల్లరా సర్పాన్ని గురించి లేక ఆ సర్పము సంతానము గురించి మాట్లాడినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే పిల్లరా ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఏంటయ్యా అంటే యోహాను శక్తివంతమైనటువంటి ప్రకటన లేక బోధన ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఇక మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే అదే మత్తయి వార్త 11వ వచనం చదవండి. 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో నీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు వారును మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మము ఇచ్చును అనే మాట ఇక్కడ రాయబడింది. చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క జీవితం. ఆయన గురించి కొంతమంది అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే ఆయన ఎలాంటి మాట్లాడాడు? పైన మాట్లాడుతూ ఇదిగో మారు మనస్సు నిమిత్తము నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. నేను నీళ్లతోనే మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వస్తున్నాడు ఇంకొక ఆయన నీళ్లతోనూ అగ్నితోనూ ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు. కాబట్టి నేను ఆయన చెప్పుల వారును విప్పుటకైనను ఆయన చెప్పుల వారును మోయుటకైనను నేను పాత్రుడను. చూడండి, యోహాను యొక్క జీవితంలో ఆయన ఏ విధమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు అయి ఉన్నాడు అనంటే చూడండి ఇక్కడ అంటున్నాడు. మూడవదిగా యోహాను యొక్క జీవితంలో ఆయన తగ్గింపు స్వభావాన్ని ఇక్కడ చూపిస్తుంది. ఆయన కూడా గొప్ప వ్యక్తిగానే జన్మించాడు, కానీ ఆయన వెనుక వచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన చెప్పులు మోయుటకు కూడా నేను. ఎంత తగ్గింపు స్వభావం! ఈరోజు నిజంగా పిల్లరా మన జీవితాలలో దేవుడు ఏదైనా మనకు అనుగ్రహించినప్పుడు, ఏ రకంగానైనా మనల్ని హెచ్చించినప్పుడు ఇక నాకేంటి అనేటువంటి స్వభావం ఒకవేళ నేటి దినాల్లో మనం మనుషులకు మనకు ఒకవేళ వస్తుంది. కానీ ఆ రోజున ప్రవచనాత్మకంగా నాజీరు చేయబడిన పిల్లరా దేవుని మార్గాన్ని సరళము చేయడానికి వచ్చినటువంటి ఈ యోహాను గారి యొక్క జీవితం మనం పరిశీలన చేస్తే ఆయన అంటున్నాడు ఎంత తగ్గింపు దేవుని దగ్గర ఆయన చూపిస్తాడు. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నేను ఆయన చెప్పుల వారు మోయుటకు కూడా నేను పాత్రుడును కాదు. ఆయన నాకంటే శక్తిమంతుడు. అంత మాత్రమే కాదు, కానీ నేను ఇప్పుడు మీకు ఏం చేస్తున్నాను? మీరు వస్తున్నారు, పాపక్షమాపణ బాప్తిస్మం ఇవ్వమంటే నేను నేలలో ముంచుతున్నాను మిమ్మల్ని, అంతే. కానీ నా వెనక వచ్చేటువంటి ఆయన ఎలాగిస్తాడు ఆయన అని అంటే ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి సంఘటన! ఎంత తగ్గింపు స్వభావము! బాప్తిస్మం ఇచ్చి
యోహాను యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. ఇక నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే చూడండి, 15వ వచనం చదవండి. 14, 15 వచనం చదువుకుందాం. అందుకు యోహాను నేను నేను నీ చేత బాప్తిసం బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు నీవు నా యొద్దకు వచ్చుచున్నావా వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడాలాగున చేసెను, లేక అలాగున కానిచ్చెను అని. చూడండి, బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క జీవితంలో యేసు ప్రభు వారు ఆయన అన్నారు, అలా మాట్లాడుతూ ఉండగానే నా వెనక ఒక ఆయన వస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఇంతలోనే ఆయన రానే వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన బాప్తిసం తీసుకోవడానికి అందరితో పాటుగా ఈయన కూడా ఆ నదిలో దిగుతుండే. ఎవరు? యేసు ప్రభు వారు దిగుతుంటే యోహాను గారు అంటారు, అయ్యా నేను మీ ద్వారా కదా తీసుకోవాలి, కానీ మీరు నాకు ఇవ్వాల్సిన వారై ఉండగా నేను మీకు ఇవ్వటం ఏంటి అని తన యొక్క విధేయతను దేవుని సన్నిధిలో ఆయన కనపరుస్తూ ఉన్నాడు. యోహానులో ఉన్న మరొక లక్షణం, యోహాను విధేయత కలిగినటువంటి వాడు. ఆయన మాట అనగానే ప్రభువారు ఏమన్నారు తెలుసా? యేసు ప్రభువారు అన్నారు, ఎప్పటికిలా కానివయ్యా, నీతి యావత్తు ఇలాగ జరగాలి. రేపని రోజున అందరూ ఈ మార్గం కూడా నడవాలి అనంటే నేను భూమి మీద ఏదైతే చేశానో ఆ నా జీవితం అనేకులకు మాదిరికరంగా ఉండాలి. కాబట్టి నీతి యావత్తు ఇలాగ జరగాలి. ఇప్పుడు నేను బాప్తిజం తీసుకున్నాను, తర్వాత నన్ను నమ్మిన వారందరూ కూడా ఏం చేయాలి? బాప్తిజం తీసుకోవాలి. నన్ను నమ్మిన వారందరూ బాప్తిజం తీసుకోవాలి అని ఆ బాప్తిజం ఇచ్చి యోహాను గారి దగ్గర సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చినటువంటి ఆయన పిల్లరా బాప్తిస్మము తీసుకున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఈ వాక్య భాగంలో యోహాను దగ్గర మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన నాలుగవదిగా విధేయత కలిగినటువంటి వాడు. నీతి యావత్తులా జరగలయ్యాను కానీ అని అనగానే, సరే ప్రభు నీ చెప్తావు, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తానని యేసు ప్రభు వారి యొక్క మాటకు విధేయుడై ఆయనకు బాప్తిస్మం ఇచ్చినట్లు వాక్య భాగంలో మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యోహాను గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తాం. యోహాను గారి యొక్క జీవితంలో ఆయన కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆయన జీవితము చాలా సాధారణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడిగా ఆయన జీవించాడు. రెండవదిగా యోహాను అతను శక్తివంతమైనటువంటి బోధకుడిగా కనిపించాడు. మూడవదిగా యోహాను తగ్గింపు స్వభావం కలిగిన వాడిగా కనపడుతూ ఉన్నాడు. ఇక నాలుగవదిగా యోహాను విధేయత కలిగిన వాడిగా మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు ఐదవ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. యోహాను గురించి రాయబడినటువంటి ఐదవ విషయం మార్కు శుభవార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకున్నాం. హేరోదియ అతని మీద పగబట్టి అతనిని చంపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడును అగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. చూడండి, ఈయన గురించి ఆ రోజుల్లో ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి హేరోదు మాట్లాడుతున్నటువంటి మాట, అనగా ఒక రాజు పలుకుతున్నటువంటి మాట. ఏమని మాట్లాడుతున్నారు రాజు? ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఇతడు నీతిమంతుడు, రెండవది పరిశుద్ధుడు మనుష్యుడు. యోహాను అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఇతను ఎక్కడో ఒంటి రోమాలు ధరించుకున్న వాడిగా, ఏదో తేనె తింటూ మిడతలు తింటూ బ్రతుకుతున్నటువంటి వాడిగా, అరణ్యములో పిల్లల యోర్దాను దగ్గర వచ్చుతున్నటువంటి వారికి బాప్తిసం ఇచ్చేవాడిగా, ఆయన చూడడానికి సరైనటువంటి వస్త్రాలు నివాసాలు లేకపోయినా
ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట. ఒక రాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, యోహాను పరిశుద్ధుడు, యోహాను నీతిమంతుడు. కాబట్టి ఆయనను ఏమైనా సరే అలాంటి మంచి వాళ్ళు మనకు కావాలి, అలాంటి పరిశుద్ధులు మనకు కావాలని ఆయన చాలా జాగ్రత్తగా ఆ యోహాను గారికి ఇక్కడ హేరోదు భయపడుతూ అతనిని కాపాడుతూ వచ్చింది. వస్తుంది. ఒక పక్క అదే హేరోదుని భయంకరంగా మాట్లాడాడు. ఎలాగంటే అతడు చేసిన పాపమును ఎత్తి చూపించి, హేరోదు నువ్వు చేస్తున్నది తప్పు అని ముఖం మీద మాట్లాడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళి అలా మాట్లాడాలంటే ప్రస్తుతం అయ్యే పని అంటారా? అమ్మా, ఏ అధికారి అయినా సరే అది తప్పే చేయనివ్వండి, తప్పు చేసే అధికారే కానివ్వండి, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడిగే పరిస్థితులు నేటి దినాల్లో కనబడట్లా. కానీ ఆ రోజుల్లో బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు, హేరోదు నువ్వు చేస్తున్న పని తప్పు, నువ్వు చేస్తున్న పని ఖండించాడు, బుద్ధి చెప్పాడు. అందుకని అదే హేరోదు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో యోహాను పరిశుద్ధుడు, నీతిమంతుడు అని మాట్లాడినటువంటి సందర్భం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. యోహానులో నుండి మరొక లక్షణాన్ని మనం చదువుకుందాం. చూడండి, మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయము ఆయన హెచ్చరించినటువంటి విధానం మనం ఆలోచన చేస్తే చూడండి, 14వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించెను అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను చేసినటువంటి పని, పొరపాటు చేశారు కదా, ఆ పొరపాటును ఎలాగున గద్దిస్తున్నాడు అనంటే అక్కడ అన్నటువంటి మాట, ఇదిగో అక్కడ అన్నటువంటి మాట ఏంటంటే, హేరోదియా నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పాడు. నీతిమంతుడు పరిశుద్ధుడిగా ఉన్నటువంటి యోహాను ఏం మాట్లాడుతున్నాడు అనంటే, ఆయన పొరపాటు చేసిన వారిని లేక పాపము చేసిన వారిని యోహానులో ఉన్న మరొక లక్షణము హెచ్చరించేవాడిగా కనబడ్డాడు. అలాగూ హెచ్చరించినందుకు ఈ హేరోదియా ఈ స్త్రీ లేక పగబట్టి ఏ విధముగానైనను ఇతను చంపాలి అని అనుకుని తన కుమార్తెను ఒక ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో నాట్యం ఆడే విధంగా చేసి, ఆ నాట్యం ఆడిన తర్వాత పరవశించిన తర్వాత అదే హేరోదుతో అంటున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ ఒక మాట చెప్పాడు. ఆ మాటలు కనుక మనం చదువుతుంటే అర్థమయ్యే విషయం చెప్తాను. ఏం చేశాడంటే, తన తలను కోరుకున్నది, తల్లి చేత ప్రేరేపించబడి యోహాను తల కోరుకుని ఆఖరికి యోహాను శిరచ్ఛేదనము చేసి పల్లెములో పెట్టి తీసుకుని వచ్చిన సందర్భం. ఇలా ఈరోజు హెచ్చరిక చేస్తే మన ప్రాణాలు పోతాయేమో అని, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే, ఇతరులను ఒకవేళ హెచ్చరిక చేస్తే మన మీద పగ పెంచుకుంటారేమో అని, ఒకవేళ నిర్దినాల్లో చాలా మంది సరైనటువంటి విధానంలో బోధించలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నారేమో. కానీ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. యోహానులో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, ఆయన పిల్లరా హెచ్చరించేటువంటి వాడు. ఏం చేసేవాడు? ఎవరైనా పొరపాటు చేస్తే అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా, నువ్వు ఇలా ఎందుకు చేసావు, నువ్వు ఇలా ఎందుకున్నావు, ఆ సద్దుకైల్ని అన్నారు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుల్ని హెచ్చరించాడు, మీరు సర్ప సంతానం అన్నాడు, రాబో ఉగ్రత నుంచి మీరు ఎలా తప్పించుకుంటారన్నాడు, మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే చెట్ల వేరన గొడ్డలి నాటబడి ఉన్నది, ఏ క్షణములోనైనా దాన్ని నరకవేయబడుతుందని చెప్పేసి అక్కడ వారిని హెచ్చరిక చేశాడు.
తన సహోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యను ఉంచుకున్నందుకు హేరోదుతో కూడా అన్నాడు, నీవు చేసిన పని మంచిది కాదు అని ఆ రాజుతో కూడా ఏం చేశాడు తెలుసా, హెచ్చరిక చేశాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, యోహాను హెచ్చరించే స్వభావం కలిగినటువంటి వాడు. ఆ తర్వాత ఇంకొక మాట కూడా మనం చదువుకున్నాం. 7వదిగా మనం ఆలోచన చేస్తే అదే మత్తయి శుభవార్త, యోహాను శుభవార్త 5వ అధ్యాయం. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 33వ వచనము 34వ వచనాన్ని మీరు యోహాను వద్దకు అమ్మా మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి. అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. నేను మనుష్యుల వలన సాక్ష్యము అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను గురించి ఇక్కడ పలకబడినటువంటి మాట ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అనంటే, అతడు ఏమై ఉన్నాడంట, మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు ప్రతి క్రైస్తవుడు లేక ప్రతి క్రైస్తవురాలు ఎలా ఉండాలో తెలుసా, మండుచు ప్రకాశించుచున్న దీపముల వలె ఉండాలి. మనము మండుచు ఉన్నటువంటి ప్రకాశించుచున్నటువంటి దీపముల వలె ఉండాలి. మనము ఏ స్థలంలో కూర్చున్నా, మనము నలుగురి దగ్గర నిలబడినా, మనము పనిచేసే స్థలములో ఉన్నా, మనము ఏ ప్రాంతంలో ఉన్నా కూడా పిల్లరా మనం ఎలా ఉండాలో తెలుసా, దేవుని యొక్క ఆ ప్రకాశమానమైనటువంటి సువార్త జ్యోతుల వలె మనం ఉండాలి. కానీ ఈరోజు ఎలా ఉంటుందో తెలుసా, మనం అలా ఉండలేకపోతాం. మనము కూడా లోకములోనే కలిసిపోతాం. మనము కూడా లోకములోనే వారితో ఉన్నప్పుడు వారిలాగా మాట్లాడుతూ, వారితో ఉన్నప్పుడు వారిలాగా ప్రవర్తిస్తూ, బయటకు వచ్చిన తర్వాత అయ్యో అనవసరంగా ఎలా మాట్లాడాను, అనవసరంగా ఎలాగనని అనుకుని మరలా మనం సమర్థించుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ అలాంటి బయట వారితో ఉన్నప్పుడు మనం ఎలాగ ఉండాలి, వారికి ఎలాగ సువార్త ప్రకటించాలి, వారిని మనము ఆనాడు ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాగున మండుచు ప్రకాశించుచున్న జ్యోతి వలె అతను కనబడ్డాడో, ఈ రోజున మనము కూడా అలాగున ఉండవలసినటువంటి అవసరత నేటి క్రైస్తవుల మీద ఉంది. కానీ ఈరోజు ఏమైపోయారు తెలుసా, మనకెందుకులే, మన పక్కోడు పోతే నాకెందుకు, ఆ పక్కింటోడు నాశనం అయిపోతే నాకెందుకు, వాడు నరకానికి వెళ్ళిపోతే నాకెందుకు అన్నట్లుగా ఎవరి కొరకు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు తప్ప మన ఇరుగు పొరుగు వారి కోసం ఆలోచించేటువంటి క్రైస్తవ కుటుంబాలు లేక వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు నేటి దినాల్లో మన మధ్యలో కనబడాలి. ఈరోజు మనం ఆలోచన చేయాలి. దేవుని మాట మనతో మాట్లాడుతున్నమాట. దేవుని వాక్యం చెప్తుంది, అతను యోహాను గారి గురించి సాక్ష్యం ఏంటయ్యా అంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఆయన ఒక వెలుగు. అందుకే ప్రభువారు కూడా ఏమన్నారు తెలుసా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అంటాడు. కాబట్టి మనం ఎక్కడున్నప్పటికీ కూడా వెలుగు వలె ఉండాలి, ఉప్పు వలె ఉండాలి. మన మాట రుచికరంగా ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు అనేకులను ఆకర్షించే విధంగా ఉండాలి. మనము మాట్లాడుతున్నప్పుడు ఏమండి వారికి ఏదో ఆ కారం పూసినట్టుగా కాకుండా ప్రేమ కలిగినటువంటి వారికి మన మాటలు ఉండాలి. రోజున అలా ఆకర్షించుకునేటువంటి వారు, అలాగా ప్రేమగా మాట్లాడేటువంటి వారు, ప్రేమగా పలకరించుకుని మనతో కలుపుకునేటువంటి స్వభావం పిల్లరా నేటి దినాల్లో మన దగ్గర తక్కువగా ఉంటుంది. కానీ ఇది మనం ఆలోచన చేస్తే యోహాను గారి గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటయ్యా అంటే, అతడు 7వదిగా మండుచు ప్రకాశించుచున్న దీపముగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. ఇక 8వదిగా చూస్తే లూకా శుభవార్త
మొదటి అధ్యాయము 14-15 వచనాలు చూడండి. మొదటి అధ్యాయము 14-15 వచనాలు. అతడు ప్రభు దృష్టికి అమ్మా, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురనెను అనే మాట చూడండి. ఇక్కడ రాయబడినటువంటి మాట యోహాను గారి యొక్క జీవితంలో ఆయన గురించి వైద్యుడైనటువంటి లూకా మాట్లాడుతూ ఆయన రాసినటువంటి మాట ఏంటయ్యా అంటే, ఆయన అన్నాడు, ఆయన పుట్టినది మొదలుకొని పిల్లల అతను ఎలాగున్నాడయ్యానంటే ప్రభు దృష్టికి గొప్పవాడిగా ఉన్నాడు. అతడు ద్రాక్షారసం గాని మద్యము గాని త్రాగకుండా తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడిగా ఉన్నాడు. అంటే గర్భములో పుట్టినది మొదలుకొని ఏం చేత నింపబడ్డాడైనా పరిశుద్ధాత్మ. అంత మాత్రమే కాదు కానీ ఆయన జీవితంలో మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటి అని అంటే, అక్కడ అన్నటువంటి మాట ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పుతాడు. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు. అంటే తండ్రుల యొక్క హృదయాన్ని పిల్లల వైపుకు తిప్పుతాడు, పిల్లల యొక్క హృదయమును తండ్రుల వైపుకు తిప్పుతాడు. పిల్లరా, యోహాను యొక్క జీవితం పరిశుద్ధమైనటువంటి జీవితం, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినటువంటి జీవితం. అంత మాత్రమే కాదు కానీ యోహాను అనేకులను ప్రభు వైపునకు తిప్పినటువంటి వాడు. ప్రభు వైపునకు అందుకే దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు, ఎందరూ అనేకులను ఏమండి ప్రభు వైపు త్రిప్పుదురో వారు ఆకాశములో నిత్యము ప్రకాశించుచున్న జ్యోతుల వలె ఉంటారంటాడు. అంటే ఎవరైతే స్వార్థ పరిచర్యలో మన ఇరుగు పొరుగు వారి విషయంలో వారిని అయ్యా మనం సువార్త ప్రకటించి మన సాక్ష్యాన్ని చెప్పి వారిని దేవుని మందిరానికి ఆకర్షించి ఇదిగో కొన్ని ఆత్మలను మన ద్వారా సంఘములో చేర్చబడినప్పుడు ఎవరు అనేకులను ప్రభు వైపు తిప్పుతారో వారు ఆకాశములో నిత్యము ప్రకాశించే జ్యోతుల వలె. ఇప్పుడు యోహాను గారి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన అనేకులను ప్రభు వైపు తిప్పినటువంటి వాడు. 8వదిగా యోహాను జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యోహాను అనేకులను ప్రభు వైపునకు తిప్పినటువంటి వాడు. తర్వాత 9వదిగా మరొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. 13వ అధ్యాయము 25వ వచనం. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడని మీరు తలంచుచున్నారు, నేను ఆయనను కాను, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని ఆయన చెప్పినటువంటి మాట మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అపోస్తుల కాలములో ఆయన కూడా మాట్లాడుతున్నటువంటి మాట. యోహాను తన పనిని ఏం చేస్తున్నాడంట? నెరవేర్చుచుండగా. యోహానుకు దేవుడు పని అప్పగించాడు.
ఆ పనిని ఏం చేశాడంట ఆయన? నెరవేర్చాడు. ఇప్పుడు దేవుడు నీకు నాకు కూడా పని అప్పగించాడు. మనకు దేవుడు అప్పగించినటువంటి పనిని మనం ఎంతవరకు నెరవేరుస్తూ ఉన్నాం? దేవుడు నీకేమైనా పని ఇచ్చాడంటారా అమ్మా? నీకేమైనా పని ఇచ్చాడా? ఏం పని ఇచ్చాడు దేవుడు మీకు అమ్మా? ఏం పని ఇచ్చాడు మీకు దేవుడు? మనందరము కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన అంటే, ప్రకాశించు జ్యోతుల వలె ఆయన మండుచు ప్రకాశించు దీపం వలె ఉన్నాడు ఆయన. అనేకులకు మాదిరికరంగా బ్రతికాడు. అనేకుల యొక్క హృదయాన్ని దేవుడి తట్టు అతను తిప్పాడు. ఇప్పుడు దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏంటి? నీకు చక్కగా పాటలు పాడే తలంతు నీకు ఇచ్చినప్పుడు పాటల ద్వారా నీవు దేవుని ఎంతవరకు గణపరుస్తూ నీ పనిలో నీవు నిమగ్నమై ఉన్నావు? ప్రార్థించే తలంతు దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీవు ప్రార్థన చేసి ఎన్ని కుటుంబాలు క్షేమం కొరకు కన్నీరు కార్చినటువంటి అనుభవం నీ దగ్గర ఉంది? నీ పనిని నువ్వు చేస్తున్నావా? నీ పని నువ్వు చేస్తున్నావా? దేవుడు మనకిచ్చిన పనిని మనం చేస్తున్నాం. ఈరోజు మనం ఆలోచించాలి. అక్కడ అంటున్నాడు యోహాను, దేవుని పనిని నెరవేర్చి దేవుడు ఏ ఉద్దేశముతో ఆయన భూమి మీదకి పంపించాడు, ఏ పని అయితే ఆయనకు అప్పగించి, ఇదిగో నువ్వు అరణ్యములో ఉండాలయ్యా, నువ్వు తినాల్సిన ఆహారం ఇది, నువ్వు తాగాల్సింది ఇది, నీవు ఉండాల్సిన స్థలం ఇది అని దేవుడు చెప్పి పంపిస్తే అదే స్థలములో ఉండి నిర్మోహమాటంగా దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తిగా, దేవుని పనిని నెరవేర్చినటువంటి వాడుగా యోహాను యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మనం పుట్టాం, పెరిగాం, పెద్దవాళ్ళమయ్యాం, మారు మనసు పొందాం, రక్షించబడ్డాం. మనం రక్షించబడినటువంటి విశ్వాస యాత్రలో నీ జీవితంలో నా జీవితంలో ఎంత కాలమైంది మనం మారు మనసు పొంది? మనము దేవుని పనిని నెరవేర్చేటువంటి అనుభవంలో మనం ఉన్నామంటారా? ఆలోచించు. దేవుడు ప్రతి ఒక్కరికి పని అప్పగించాడు. నేను ఏదో నా పని ఏమంటానండి గారు చెప్పుకుంటూ వెళ్తారు, నేను ఎందుకు కూర్చుని కాసేపు వచ్చేస్తాను అంటే అది కాదు నీ పని. విన్నటువంటి నీవు క్రీస్తు స్వారూప్యంలోనికి మరల్చబడాలి. విన్నటువంటి నీవు క్రీస్తు స్వారూప్యాన్ని ధరించుకునే వాడిగా ఉండాలి. విన్నటువంటి నీవు వినేసి విడిచిపెట్టేవాడిగా కాకుండా, పశువులు ఎలాగా పగలంతా గడ్డి మేసి రాత్రులు వాటిని నెమర వేసుకుంటాయో, నీవు కూడా ఇక్కడ వాక్యాన్ని విన్నప్పుడు, ఇంటి దగ్గర వాక్యాన్ని చదువుతున్నప్పుడు పిల్లరా ఆ విన్న వాక్యాన్ని నెమర వేసుకుంటూ నీవు కూడా దానిని ప్రచురము చేసే విధంగా నీవున్న స్థలములో, నీవు పనిచేసే స్థలములో అవసరమైతే సాక్ష్యం చెప్పి వాక్యాన్ని చెప్పి అనేకులను ప్రభు వైపు తిప్పే పనిలో నీవు ఖాళీ భాగస్థుడిగా ఉండాలి. అది దేవుని యొక్క పని. దేవుడు నీకు ఇచ్చిన, నీకు నాకు ఇచ్చిన పనిని మనం ఏం చేయాలంట? దేవుడు మనకి ఇచ్చిన పనిని మనం నెరవేర్చాలి. అందుకని ఇక్కడ యోహాను దగ్గర మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, ఆయన పిల్లరా దేవుని యొక్క పనిని నెరవేర్చిన వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. చివరిగా 10వదిగా పిల్లరా మనం ఆలోచన చేస్తే యోహాను శుభవార్త 3వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరంటున్నారు ఈ మాట? బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు మాట్లాడుతున్నారు. అయ్యా నీవు పరిశుద్ధుడు, నీవు సృష్టికర్తవు, నీవు భూమి మీదకి వస్తూ ఉన్నావు, నీ నామము హెచ్చించబడాలి, మీ నామము ఘనపరచబడాలి. ఈ భూమి మీద అందరి వలె పుట్టినటువంటి వాడును, కానీ నా జీవితంలో నీవు కొన్ని ప్రత్యేకతలు ఇచ్చావు. ప్రత్యేకతలు ఇచ్చినప్పటికీ కూడా నేనేమవ్వాలి తెలుసా? తగ్గాలి. నేను తగ్గాలి, నీవు ఒక్కడవే హెచ్చాలి, నీవు ఒక్కడవే హెచ్చింపడాలి. యోహాను గారి యొక్క జీవితంలో ప్రియులరా, ఆయన ఎప్పుడు కూడా దేవునిని మహిమ పరిచేటువంటి అనుభవం కలిగిన వాడు. యోహాను గారు ఆయన జీవితంలో ప్రియులరా 10వ లక్షణం, దాదాపుగా 10 లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. ఈ 10వ లక్షణం ఏంటయ్యా అనంటే, యోహాను దేవునికి
మహిమను చెల్లించినటువంటి వాడు. యోహాను దేవునికి మహిమను చెల్లించినవాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నేను తగ్గవలసి ఉన్నది. అయ్యా నువ్వు బాప్తిస్మం ఇస్తున్నావు కదా, నువ్వెవరో ఏలియావా అని కొందరు అడిగారు. నీవు అభిషక్తుడైనటువంటి క్రీస్తువా అని మరికొంతమంది అడుగుతున్నారు. అడుగుతుంటే వాళ్ళందరి గురించి కొన్ని విషయాలు మాట్లాడింది. నేను క్రీస్తును కాను అని ఆయన స్పష్టంగా చెప్పి ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఆయన హెచ్చవలసి ఉంది. ఆయన ఒక్కడేనయ్యా, ఆయన నా వెనక రాబోతున్నాడు, ఆయన వస్తాడు. వచ్చినటువంటి ఆయన ఇదిగో నేను ప్రారంభంలో చెప్పినట్లుగా నేను మీకు కేవలం నీళ్ళలోనే బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేటువంటి ఆయన పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు, అగ్నిలో బాప్తిస్మము ఇస్తాడు. కాబట్టి ఆయన మనందరికంటే గొప్పవాడు, మనందరికంటే ఆయన హెచ్చు నామము కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయనను మాత్రమే మనం స్తుతులు చెల్లించాలి అని ఆయనను హెచ్చించినటువంటి అనుభవం ఇక్కడ యోహాను గారి యొక్క జీవితం నుండి మనం నేర్చుకుంటాం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి దాదాపుగా 10 విషయాలు మనం నేర్చుకుంటాం. ఆయన జీవితంలో ఏం చేశాడు, ఆయన గురించి వ్రాయబడినటువంటి మాటలు, ప్రభు మార్గమును సరళము చేయడి అని అరణ్యములో కేక వేసేటువంటి ఒక శబ్దము అన్నాడు. ఆయన ప్రవచనం, దశగ్రంథంలో ప్రవచించినటువంటి ప్రవచనం పిల్లల మత్తయి సువార్తలో మనం చూసాం. ఆ ప్రవచనం నెరవేరు. ఆయన అరణ్యములో కేక వేస్తూ వచ్చాడు, ప్రభు మార్గాన్ని సరళము చేయడానికి వచ్చాడు. ప్రభు మార్గాన్ని సరళం చేయడానికంటే ఆయన పిల్లరా యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకోవడానికి ఆయన ముందుగా వచ్చి ఆయనకు బాప్తిసం ఇచ్చినటువంటి అనుభవం బాప్తిసం ఇచ్చిన యోహాను గారి దగ్గర మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన పిల్లరా ఎలాంటి స్వభావం కలిగిన వాడు అంటే నిడారంభమైన, అంటే సాధారణమైనటువంటి జీవితం కలిగిన వాడు. గొప్పవారైనటువంటి కూడా చాలా సాధారణమైన జీవితాన్ని ఆయన జీవించాడు. రెండవదిగా యోహాను శక్తివంతమైనటువంటి వాక్యాన్ని బోధించే విషయంలో ఏమాత్రం కూడా ఆయన రాజీ పడలేదు. ఇక మూడవదిగా యోహాను తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడు. ఆయన చెప్పులు వారును విప్పుటకైనా సరే నేను పాత్రుడను కాను అని తనను తాను తగ్గించుకొని ప్రభు నామాన్ని హెచ్చించినటువంటి వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. నాలుగవదిగా యోహాను విధేయత కలిగినటువంటి వాడు. అయ్యా మీ చేత కదా నేను బాప్తిసం తీసుకోవాలి, నేను మీకు ఇవ్వటం ఏంటి అని అంటే, లేదయ్యా నీతి యావత్తు ఎలా జరగాలి, ఎప్పటికీ లాగున కాని. ఆ ప్రకారంగా ఆయన దేవుని మాటకు విధేయత చూపించి ఆయన బాప్తిసం ఇచ్చినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత యోహాను గురించి వ్రాయబడినటువంటి మాట, హేరోదు అన్నాడు ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆ తర్వాత ఆరవదిగా యోహాను పిల్లరా హెచ్చరించేవాడిగా మనకు కనబడ్డాడు. ఏ రోజును కూడా హెచ్చరించాడు. ఒక రాజును పట్టుకుని నువ్వు చేస్తున్నది తప్పు అని హెచ్చరించినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ హెచ్చరించే పరిస్థితి వస్తే అతని స్థల శిరఛేదనము చేయబడుతుందని పిల్లలు ఒకవేళ అతనికి తెలిసినా కూడా ఏమాత్రము ఎవరి రాజుకు కానీ, సద్దుకైలకు కానీ, పరిసయ్యులకు కానీ భయపడకోకుండా హెచ్చరించినటువంటి అనుభవం పిల్లల యోహాను గారి జీవితంలో మనం చూస్తున్నాం. ఇక ఏడవదిగా యోహాను ఎలాంటోడు అంటే అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము వలె ఉన్నాడు. ఇక ఎనిమిదవదిగా యోహాను అనేకులను ప్రభు వైపునకు తిప్పిన వాడికి కనబడుతూ ఉన్నాడు. ఇక తొమ్మిదవదిగా యోహాను దేవుని పనిని ఏం చేశాడంట, నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఇక చివరిగా యోహాను దేవునికి మహిమను చెల్లించిన వాడిగా. యోహాను యొక్క జీవితంలో దాదాపుగా 10 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. నిజంగా దేవుడు మనకిచ్చిన పనిని మనం ఎంతవరకు నెరవేరుస్తాం, దేవుడు మనకిచ్చినటువంటి పనిని, బాధ్యతను ఎంతవరకు మనం నిలబెట్టుకుంటూ కాపాడుకుంటూ వస్తాం. మారు మనస్సుకు తగిన ఫలం మనము ఫలించకపోతే, మారు మనస్సుకు తగినటువంటి ఫలం మనము ఫలించకపోతే, ఇదిగో చెట్ల వేరన గొడ్డలి ఉన్నది, అది ఏ క్షణములోనైనా సరే మంచి ఫలాలు ఫలించకపోతే దాన్ని నరికి అగ్నిలో పడేస్తాది అని
చెప్పబడిన మాట ప్రకారంగా మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మన వ్యక్తిత్వాన్ని, మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ పిల్లరా దేవుడి సన్నిధిలో నమ్మకంగా ముందుకు కొనసాగిపోతాం. అతి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన కుటుంబాలకు దయచేసి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.